ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే వెల్కమ్ బ్యాక్, అండ్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఒక సింపుల్ టిప్ చెప్తున్నాను, లైక్ హోటల్ స్టైల్ మినప దోశ ఎలా చేయాలి అనేది. సో అది ఎలాగనో ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ నేను 1 గ్లాస్ ఆఫ్ మినపప్పు తీసుకుంటున్నాను. సో 1 గ్లాస్ ఆఫ్ మినపప్పుకి 3 గ్లాసెస్ రైస్ అనమాట, దోశ రైస్. రెగ్యులర్ రైస్ కూడా వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు తీసుకుంటున్నా. సో మంచి కలర్ రావడానికి. చాలామందికి దోశలు క్రిస్పీగా వస్తాయి కానీ కలర్ మంచిగా రావు. సో ఇదే అనమాట టిప్. సో శనగపప్పు వేసేస్తే మంచిగా వస్తుంది కలర్. సో ఇప్పుడు దీన్ని మనం మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. సో ఇలా వాష్ చేసుకున్న వాటర్ని నేను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. మీరు నా ఛానల్లోకి వెళ్తే నేను ఈ వాటర్తో ఏం చేస్తానో మీకు ఒక వీడియో కనిపిస్తుంది, తప్పకుండా ఆ వీడియో చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాష్ చేస్తా. ఈ రెసిపీ మా ఫ్రెండ్ చెప్పిందండి, తను డాలస్లో ఉంటుంది, స్వాతి అని. సో తను చెప్పింది నాకు ఈ రెసిపీ. నేను చాలాసార్లు ట్రై చేసా, చాలా బాగా వచ్చాయి దోశలు. అచ్చం బయట హోటల్లో ఉన్నట్టే వచ్చాయి. సో పైన క్రిస్పీగా వస్తుంది, అట్ ద సేమ్ టైం లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు ఎవరైనా తినొచ్చు, అందరికీ నచ్చుతుంది ఇది, ఈ టెక్స్చర్ దోశది. సో ఇలా వాటర్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దెన్ ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ వేసేసి ఒక 4 hours సోక్ చేసుకోవాలి దీన్ని మనం. అండ్ ఇది పక్కన పెట్టేసి ఈ రెసిపీకి లైక్ మెయిన్ థింగ్ ఏంటంటే మెంతులు అండ్ అటుకులు అనమాట. సో ఇదేంటంటే లైక్ మనం గ్రైండ్ చేసే ఒక 10 minutes ముందు ఇందులో వాటర్ అది నింపేసుకొని నానబెట్టుకోవాలి విత్ ఈ మెంతులు. ఇది నేను ఒక టేబుల్ స్పూన్ వేసాను. సో మిక్సీ పట్టేటప్పుడు ఇవన్నీ సాల్ట్ వేసి పట్టాలి. సో ఆ ప్రాసెస్ మీకు తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడు నేను దోసపిండి పడుతున్నాను. దానికన్నా ముందు ఇది నానబెట్టాలని చెప్పాను కదా, ఒక 10 minutes ముందు. సో ఇది వాటర్ ఇలా వేసేసి నానబెడుతున్నా. అండ్ ఇందులోనే ఈ మెంతులు వేసేసి ఒకసారి ఇట్లా మిక్స్ చేసేయండి. అండ్ ఇది 10 minutes నానబెట్టాలి. ఆ 10 minutes తర్వాత మనం దోశ బ్యాటర్ రుబ్బేసుకుందాం. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. సో నేను సోక్ అయిన దాల్ ఇంకా రైస్ మిక్సీలో వేస్తున్నాను. మెయిన్ స్టెప్ ఏంటంటే హోటల్ స్టైల్ దోశ రావాలి అంటే 3 stoneలో కాకుండా నేను చెప్పే రెసిపీని ఇలా బ్లెండర్లో వేసి దోశ బ్యాటర్ పట్టుకోండి. సో దట్ మంచి టెక్స్చర్ వస్తుంది. అండ్ కొంచెం ఒక్కొక్క టర్న్కి కొంచెం డివైడ్ చేస్తూ అటుకులు అండ్ మెంతులది కూడా అందులో వేసి సాల్ట్ వేసి పడుతున్నాను. సో పర్ఫెక్ట్ దోశ రావాలి అంటే కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. లైక్ ఎక్కువ గట్టిగా ఉండొద్దు, అలానే ఎక్కువ లూజ్గా ఉండొద్దు. ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. అండ్ ఇండియా వెదర్కి అయితే అక్కడ వేడి ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మంచిగా పులుస్తుంది పిండి ఓవర్ నైట్లో. కానీ ఇక్కడ సరిగ్గా టెంపరేచర్స్ ఉండవు కదా, ఒక్కో స్టేట్లో ఒక్కోలాగా ఉంటాయి కదా. సో అందుకని నేనేం చేస్తానంటే కన్వెన్షన్ ఓవెన్లో లైట్ ఆన్ చేసి ఇలా పెట్టేస్తాను అనమాట, ఒక 5 to 6 hours అలా. సో దట్ పిండి మంచిగా పులుస్తుంది. పులిసిన పిండిని మంచిగా మిక్స్ చేసుకొని లైక్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి, మోస్ట్లీ సరిపోతుంది కన్సిస్టెన్సీ. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ దోశ వేసేద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు చూసారు కదా, పెనం చాలా వేడైపోయింది అండ్ టైమ్ టు మేక్ దోశ అనమాట. సో దోశ వేసే ముందు అది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కాబట్టి నేను కొంచెం గ్రీస్ చేస్తున్నా ఆయిల్ తోటి. ఇలా చేస్తే దోశ మంచిగా వస్తుంది, ఈజీగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ దోశ వేసేసుకుందాం. సో ఇప్పుడు నేను గ్లాస్తో వేస్తున్న దోశ, కొద్దిగా పిండి దోశ పైన వేసుకొని రెగ్యులర్ దోశ లాగానే స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇది చాలా ఫాస్ట్గా అవుతాయి దోశస్, అట్ ద సేమ్ టైమ్ పైన క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా ఉంటాయి హోటల్ దోశలాగా. ఇలా ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత నేను పొటాటో కర్రీ పైన మొత్తం స్ప్రెడ్ చేసేసి సర్వ్ చేసేయడమే. అంతే, సింపుల్ హోటల్ స్టైల్ దోశ రెడీ. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.
సో అంతే అండి, సింపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్స్లో నాకు చెప్పండి. ఫర్ ష్యూర్ ఐ విల్ క్లియర్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్.